హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మెహందీ బేసిక్స్ చూద్దామండి. నిన్న కూడా ఒక వీడియో చేశాను కదా, ఇది సెకండ్ వీడియో అనమాట. బేసిక్స్ మెహందీ చెప్తే మెహందీ పెట్టుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. ఇదే కోన్ వాడాలని లేదండి, ఏ కోన్ అయినా వాడచ్చు. మీ దగ్గర ఏ కోన్ ఉంటే ఆ కోన్ వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ప్రాక్టీస్కే కదా. ఈ వీడియో స్పెషల్గా మెహందీ లవర్స్ అలాగే బిగినర్స్ కోసం చేస్తున్నానండి. ఇవి రెడీమేడ్ కోన్స్ కదండి, ఎక్కువ ఇవే వాడతాము. జనరల్గా ఇవి లైన్స్ మనం డ్రా చేస్తున్నప్పుడు ఇలా వస్తుంది అనమాట, కాస్త థిక్గా వస్తాయి. ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే డిజైన్ అనేది కాస్త థిన్గా రన్ అవుతే కోన్ బాగా వస్తుంది అనమాట డిజైన్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా టేప్ చుడుతూ ఉంటానండి ఎప్పుడూను. దానివల్ల ఏంటంటే మనకి డిజైన్ అనేది కాస్త థిన్గా వస్తుంది అనమాట. ఏ కోన్ అయినా అంతే, ఏ కోన్కైనా మనం ఇలా చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా 1-2 టైమ్స్ ఇలా టేప్ చుట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. పెన్ లాగా మనకి పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, డిజైన్ వేసినప్పుడు కూడా బాగుంటుందండి. సో ఇదనమాట అండి కోన్ పట్టుకునే పొజిషన్, చాలా ఫ్రీగా ఉంటుంది మనకు కూడా పెట్టుకునేటప్పుడైనా లేకపోతే పెట్టేటప్పుడైనా. టేప్ చుట్టిన తర్వాత చూసుకోవాలి ఫ్రీగా రన్ అవుతుందా లేదా అనేది. లైన్స్ కూడా థిన్గా వస్తున్నాయి, చూసారు కదండి. లైన్స్ ఇలా థిన్గా వస్తే డిజైన్ ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా బేసిక్ పాయింట్స్ అంటే బేసిక్ డిజైన్స్ చూద్దామండి. కొన్ని పెన్తో చూపిస్తున్నాను, మెహందీ కోన్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. ముందు పెన్తోనే ప్రాక్టీస్ చేయాలి చేసినప్పుడు, అప్పుడు హ్యాండ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. నిన్న ఆల్రెడీ కొన్ని డిజైన్స్ కవర్ చేశాను కదండి నిన్నటి వీడియోలోని. కాస్త ఎక్స్ట్రాగా కొన్ని చూద్దామండి. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తే మెహందీ వేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. ముందుగా మెహందీలోని లైన్స్ అనేవి కాస్త ఫ్లాలెస్గా వస్తే మిగతా డిజైన్ కూడా వచ్చేస్తుందండి. ఈజీయే, 80% వచ్చినా సరే మనం మెహందీ అనేది వేసేసుకోవచ్చు, లేదంటే వేయచ్చు అనమాట. ఇదే కాకుండా మెహందీలోని ఒక మెయిన్ ట్రిక్ అండి, చాలా వీడియోస్లో చెప్పరు, నేనైతే ఫాలో అవుతుంటాను. మనం లెటర్స్ రాస్తాం కదండి, ఆల్ఫాబెట్స్, కాస్త క్యాలిగ్రఫీ స్టైల్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట మెహందీ కూడాను. ఎందుకంటే క్యాలిగ్రఫీయే ఎందుకన్నానంటే మనకు ఆ స్టైల్లో ఏమవుతుందంటే లెటర్ రాసేటప్పుడు అంటే పై స్ట్రోక్ తీసుకునేటప్పుడు లైన్ తిన్నగాను, కింద స్ట్రోక్ తీసుకునేటప్పుడు లైన్ థిక్గా రాస్తాము. ఇది మనకి మెహందీలో పనిచేస్తుంది అనమాట ఈ ట్రిక్. జస్ట్ ఇలా అనమాట, పై లైన్ తీసుకునేటప్పుడు ఇలా థిన్గాను, కింద లైన్కి వచ్చేసరికి ఇలా థిక్గాను అంటే బోల్డ్గాను తీసుకోవాలి. ఇది డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి ఇలాగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల. చూసారు కదా, డిజైన్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు లమ్స్ నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇలా లైన్స్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి, చేసిన తర్వాత ఇలా లమ్స్ లాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. లమ్స్ కూడా ఇన్ని రకాలుగా వేయచ్చు అనమాట మెహందీలోని. నెక్స్ట్ ఇప్పుడు స్పైరల్స్ అండి, ఇది కూడా ప్రీవియస్గా చెప్పాను, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇలా దగ్గరగా వేయగలగాలన్నమాట స్పైరల్ అనేది, అప్పుడే బాగుంటుంది. కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్ అండి, ఇది బేసిక్ లీవ్స్ అనమాట. అవుట్లైన్ అనేది ఇలా థిక్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, జస్ట్ ఇది బేసిక్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోరల్స్ అండి, ఫ్లవర్స్. ఇవి బేసిక్ ఫ్లవర్సే కాబట్టి స్పైరల్తోనే స్టార్ట్ చేస్తున్నాను. స్పైరల్స్ తర్వాత నెక్స్ట్ లమ్స్, తర్వాత ఫ్లవర్ పెటల్స్ అనమాట. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి ఫ్లవర్స్లో కూడా. పెటల్స్కి వచ్చేసరికి ఇలాగ టాప్ లైన్ అనేది బోల్డ్గా వస్తుందండి, అంటే థిక్గా వస్తుంది. మెహందీ కోన్తో పెట్టినప్పుడు ఎట్ ఏ టైం పెట్టేస్తాం అనమాట, అంటే అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టాలి. ఈవెన్ లీవ్స్ వేసినప్పుడైనా మెహందీ కోన్తో పెట్టినప్పుడు అవుట్లైన్ అనేది ఇలా థిక్గా వచ్చేటట్టు పెట్టాలన్నమాట, అంటే ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టాలి కోన్కి, అప్పుడు మనకు అవుట్లైన్ థిక్గా పడుతుంది. అది కాస్త ప్రాక్టీస్ మీద వస్తుందండి. స్పైరల్నే కాస్త దూరంగా ఇలా వేయడం వల్ల ఇదొక డిజైన్ అనమాట.
ఇలా కాస్త ప్రాక్టీస్ మీద ఫ్లోరల్ డిజైన్స్ ఎలా ఎక్స్టెండ్ చేయాలనేది తెలుస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో షేప్స్ అనమాట. ఇవి కూడా మెహందీలో ఇప్పుడు ట్రెండింగ్ షేప్స్ అనమాట. దీని నుంచే పీకాక్ డిజైన్ కూడా మనం వేసేయచ్చు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా మ్యాంగో షేప్కి ఇలా ఫ్లోరల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఐడియా మీద మనం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మ్యాంగో షేప్స్ ఇలా కూడా ఫిల్ చేసేయచ్చు. సో ఇవ్వండి బేసిక్ పాయింట్స్ మెహందీలోని గుర్తుంచుకోవాల్సినవి. మెయిన్ బిగినర్స్కి ఇవి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మెహందీ కోన్ యూజ్ చేసి చిన్న డిజైన్ వేద్దాము. బిగినర్స్ ఎవరైతే డైరెక్ట్గా డిజైన్ హ్యాండ్ మీదే వేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు 2-3 టైమ్స్ ఇలా స్పైరల్స్ ప్రాక్టీస్ చేస్తే ఫింగర్స్ మూవ్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. డిజైన్ కూడా బాగా వస్తుంది. స్పైరల్స్ అనేవి రైట్ టు లెఫ్ట్ అయినా లెఫ్ట్ టు రైట్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ ఫింగర్స్ ఈజ్ అవ్వాలి అంతే. ముందు చెప్పిన బేసిక్ డిజైన్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎలా ఇవ్వాలి డిజైన్ అనేది ఐడియా వచ్చేస్తుందండి. అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. స్పైరల్ని కాస్త దూరంగా ఇలా వేయడం వల్ల ఇది ఒక డిజైన్ లా వస్తుంది అనమాట. దీనికి ఎక్స్టెండ్ చేస్తూ లీవ్స్ అనమాట. గ్యాప్స్ ఉన్న దగ్గర ఫ్లోరల్స్ లీవ్స్ తోనే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ వీడియో లాస్ట్ లోని కొన్ని బ్రైడల్ డిజైన్స్ పోస్ట్ చేస్తానండి. మన మెహందీ ఛానల్ ఉంది కదా, అందులోంచి తీసాను అనమాట డిజైన్స్. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. కాకపోతే ఆ వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇక్కడ డిజైన్ ఎక్స్టెన్షన్ అనేది కన్ఫ్యూజన్ వస్తే అక్కడికి అది ఆఫ్ చేసి నెక్స్ట్ ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది కాస్త దగ్గరగా వేస్తే కలిపి వేసినట్టే వస్తుంది అనమాట. ఫ్లోరల్ డిజైన్ అనే కాదండి, ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్తో స్టార్ట్ చేయొచ్చు ఫ్రెష్గాను. డౌట్ వచ్చిన దగ్గర ఆఫ్ చేసి సో ఇదన్నమాట అండి. చాలా సింపుల్ డిజైనే, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. మెహందీ కోన్కి టేప్ చుట్టడం వల్ల లైన్స్ కూడా చాలా తిన్నుగా రావడం వల్ల డిజైన్ అనేది మనకు బాగా వచ్చిందనమాట. కోన్ అనేది సెపరేట్గా ప్రిపేర్ చేసుకునే కంటే ఇది ఒక ఈజీ ట్రిక్ అనమాట. సో ఇదండి మెహందీ బేసిక్స్ అనమాట. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మెహందీ పెట్టుకోవడం అన్నా పెట్టడం అన్నా చాలా ఈజీ. ఇప్పుడు ఫాస్ట్గా కొన్ని బ్రైడల్ మెహందీ డిజైన్స్ చూద్దామండి.
ఈ డిజైన్స్ అన్నీ మన మెహందీ ఛానల్లో పోస్ట్ చేసినవండి. ఈ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ డోల్ షెనాయి కలశం బ్రైడల్ డిజైన్స్ ఎప్పటికీ ట్రెండింగేనండి. అలాగే ఈ బ్రైడల్ మెహందీ డిజైన్స్లోని జుమ్కా డిజైన్స్ కూడా ట్రెండింగేనండి ఎప్పటికీను. ఈ డిజైన్స్కి బయటన చాలా చార్జ్ చేస్తూ ఉంటారండి. సో చూసారు కదండి, మెహందీ వీడియో స్పెషల్గా బిగినర్స్ కోసం చేశాను, అలాగే మెహందీ లవర్స్ కోసం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.